నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక డిఐవై చేశాను. అదేంటో మీరు కూడా చూసి తెలుసుకోండి. మనం ఇంట్లో ఉండే చేయొచ్చు ఇదంతా ప్రాసెస్. దీనికోసం నేనైతే పాలిస్టర్ క్లాత్ రెడ్, గ్రీన్, ఎల్లో, బిస్కెట్ కలర్ తీసుకున్నాను, కానీ దాన్ని నేను డ్రెస్కి యూజ్ చేసుకున్నాను లైనింగ్ కింద. ఒక కార్డు మీద నేను ఎంత పొడవు ఎంత వెడల్పు ఉండాలన్నది నోట్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పు 3 ఇంచులు పొడవు ఉండేలాగా కట్ చేసుకొని క్లాత్ మీద మార్క్ చేసుకున్నాను. అలా ఒక లైన్ వేసుకున్నాను. అలాంటి పీసెస్ సేమ్ పీసెస్ కొన్ని తీసుకొని కట్ చేయగలిగినంత కట్ చేసుకున్నాను. అలా పీసెస్ కింద చేసుకున్నాను. ఈ ప్రాసెస్లోనే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. రెడ్, గ్రీన్, ఎల్లో. ఇవి కట్ చేస్తున్నప్పుడే నాకు చెయ్యి చాలా నొప్పి వచ్చేసింది. కానీ ఇది చేయడానికి చాలా ఓపికగా ఉండాలి. ఎంత కష్టపడి చేసినా లాస్ట్లో మొత్తం అయిపోయాక చూసుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది. దీన్ని నేను మా సిస్టర్ కూడా కలిపి చేసాము. అందుకే కొంచెం పని తక్కువలాగా అనిపించింది. కానీ చేయడం చాలా కష్టము, చాలా ఓపిక కూడా ఉండాలి. పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మనకు కావాల్సిందే ఒక సూది, లావు సూది ఒకటి, పెద్దగా ఉండే సూది తీసుకోండి. అండ్ ఒక థ్రెడ్ కూడా కావాలి. అంటే తెగని థ్రెడ్స్ ఉంటాయి కదా, లావు థ్రెడ్ షాప్లో అడిగితే ఇస్తారు. ఇది కూడా నాకు అలానే అడిగాను, ఇచ్చారు. ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఒక ఎరేజర్ కూడా ఉండాలి, ఎందుకంటే కదలకుండా ఉండటానికి. సూది పెడితే సూదికి దారం ఎక్కించుకొని ఎరేజర్కి గుచ్చుకోండి. దాని తర్వాత క్లాత్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసుకొని దాన్ని అటు మడత ఇటు మడత వేసి సూదికి గుచ్చుకోండి. ఒక్కొక్కటి రౌండ్ వచ్చేలాగా గుచ్చుకోవాలి. అంటే ఒక సర్కిల్ లాగా, ఒక దండని ఎలాగైతే గుచ్చుతామో రౌండ్గా అలా అనమాట. ఇలా నేను రెడ్ కలర్ 200 పీసెస్ని గుచ్చాను. తర్వాత మళ్ళీ అలానే రౌండ్గా గ్రీన్ పీసెస్ ఒక 20 పీసెస్ కుట్టాను. 20 గ్రీన్ అయ్యాక ఎల్లో ఒక 10 పీసెస్ పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 20 వరకు గ్రీన్ పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ రెడ్ 200 పీసెస్ కుట్టుకున్నాను. ఇలానే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. మీకు ఎంత దండ అయితే కావాలో, మీ గుమ్మానికి ఎంత దండ పడుతుందో చూసుకొని అంతవరకు కుట్టుకోండి. నేనైతే మా గుమ్మానికి పెట్టుకుంటూ చూసుకుంటూ కుట్టాను ఇవన్నీని. అలానే చివర్లో అటు చివర ఇటు చివర ఆపోజిట్గా కుట్టాను, కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని. చివర్లో గ్రీన్ ఒక 50, ఎల్లో ఒక 20 అలా కంటిన్యూ చేసుకున్నాను. ఇది కుట్టడానికైతే ఒక 6 days పట్టింది. నేను మా సిస్టర్ కలిపి చేస్తే అన్ని రోజులు పట్టింది. మధ్య మధ్యలో పూసలు కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, నా దగ్గర లేవు. ఈ మాల రెడీ చేయడానికి నాకైతే రెడ్ క్లాత్ 8 మీటర్స్ పట్టింది, గ్రీన్ ఒక 3 మీటర్స్, ఎల్లో ఒక 1 మీటర్ పట్టింది. రెడ్ క్లాత్ ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి 8 మీటర్స్ పట్టింది. ఫైనల్గా భోగి రోజుకైతే రెడీ చేసేసాము. బయట గుమ్మానికి కూడా పెట్టేశాము. మాల చివర్లో కావాలంటే హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. నేను గంటల కోసం చూశాను, నాకు దొరకలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను పెట్టడానికి. ఈ డ్రెస్ స్టిచ్ చేసిన వీడియో కూడా పెట్టాను. మేము చేసిన ఈ మాల ఎలా ఉందో కామెంట్ చేయండి.